వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ప్రత్యేకత ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహాల వరకు కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులనే వాడుతున్నారు. అయితే రాముని ఆలయంలోని ద్వారాలకు బిగించే తలుపులను తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం హైదరాబాద్కు చెందిన టింబర్ డిపోకి దక్కింది. ఆ డిపోను గవర్నర్ సైతం సందర్శించారు. గవర్నర్ సందర్శించారు. అయితే అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. We will make more features and things. Very soon we want to do a complete Ramayana in wood crafting. May hopefully, if God permits, we will carve the entire Ramayana and display it in Ayodhya. Thank you, madam. We want to facilitate with a shawl. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశంలోని చాలా రకాల వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్ అలాగే ఫర్నిచర్ సామాగ్రిని సేకరించారు. అయితే అయోధ్యలో రాముడి గుడికి హైదరాబాద్ కంపెనీ తయారు చేసిన తలుపులను అమర్చనున్నారు. ఆ అరుదైన అవకాశం హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్ డిపోకి దక్కడంతో 6 నెలలుగా ఆ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇక భవ్య రామ మందిరం నిర్మాణం పనులు అలాగే ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో ప్రధాన ఆకర్షణగా అయోధ్య రామ మందిరం తలుపులు దక్కించుకున్నాయి. ఇక అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతో పాటుగా మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్ డిపో. 6-7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు. తెలంగాణ, తమిళనాడుకు చెందిన వర్కర్స్ అందులో పనిచేస్తున్నారు. ఇతర కంపెనీలు కూడా రామ మందిరం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందిన అనురాధ టింబర్ డిపోను ఎంపిక చేసింది అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వివిధ కళాకృతులు అందించిన అనుభవం ఉండటంతో అనురాధ టింబర్ డిపోకు అవకాశం ఇచ్చారు. యాదగిరిగుట్టతో పాటుగా రాష్ట్రంలోని అనేక ఆలయాలకు కూడా తలుపులు చేసిన అనుభవం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చదలవాడ శరత్ బాబు చెప్పారు. ప్రధాన ద్వారం ఎత్తు 8 అడుగులు, వెడల్పు 12 అడుగులు ఉంటుంది. దీంతో పాటు మరొక 118 ద్వారాలకు కూడా తలుపులు తయారు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 18 ద్వారాలకు బంగారు తాపడంతో తలుపులు చేస్తున్నట్లుగా వెల్లడించారు శరత్ బాబు. ఇక మరో 1000 ఏండ్ల పాటు ఈ తలుపులు చెక్కు చెదరకుండా ఉండేలాగా మహారాష్ట్రకి చెందిన నాణ్యమైన బల్లర్షా టేకును వాడుతున్నారు. ఇక జనవరిలోనే ఆలయ ప్రారంభోత్సవం ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన ఈ ద్వారాలు అలాగే తలుపులు చేసే పనులు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు కూడా ప్రత్యేకత ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహాల వరకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులనే వాడుతున్నారు. అయితే రాముని ఆలయంలోని ద్వారాలకు బిగించే తలుపులు తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం హైదరాబాద్కి చెందిన టింబర్ డిపోకి దక్కింది. ఆ డిపోను గవర్నర్ సైతం సందర్శించారు. Good afternoon to each and everyone. I am really very happy to visit Anuradha Timbers and Sri Sharath Babu, the MD, Sri Kiran Kumar, and the artist Giridhar Gaud, sculpture Ramesh. You are Kumarasamy Ramesh, huh? Okay. And I'm really very happy to see the masterpiece of and the gigantic masterpiece of our Lord Rama. Very much thrilled to see this sculpture. And this is the pride of our country. No any other country we can see such artisans and artists. And it needs involvement and practice. It is not easy to do all these things. Total involvement, total coordination, cooperation, everything is needed. And love for the work, that is more important. And I'm really very happy to see it and the service which they have done. They have provided doors for even our Yadadri temple, even Rameshwaram temple, and most of the sculptures who are all working here are with great dedication they are doing it, and with all the pride. When I read in the media, they have created doors for our Lord Rama's the great temple, Ram Mandir. Really, Ayodhya, I really wanted to come here and congratulate them. It's a great opportunity Lord Rama has given to them to participate in the great temple which is going to be there. When I read about Ram Mandir, unshakenly it can be 2,000 to 3,000 years also. So the doors and the sculptures and the gigantic Rama, which is and the story he told, it is almost 20 years. The log is here for 20 years and almost sold 4 to 5 times. But again it came back because Lord Rama was inside. So he was revealed now because coincidentally with the Ram Mandir
occasion. And sometimes in life, some great things coincide. And when I was reading the media, 2-3 days back, it came in the media, and I was very happy to see that. And they told we will, if we want as governor's protocol or a little strict protocol, when we communicated, Secretary Surendra Mohan Garu and other secretaries, when they communicated, they told they were ready to come to Raj Bhavan. No, I told Raj Bhavan come to the sculptures to appreciate them. So when if they would have come, I would have seen only the papers. I wouldn't have seen the sculptures. But because we were ready to come here, we were able to see the logs turned into lords. So that is the great thing. And really I am very happy. And the trees turned into... హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్ డిపోకి దక్కడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే 6-7 నెలలుగా ఆ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయని, మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తున్నామని అంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామాలయానికి సంబంధించిన డోర్లు తయారీ మాత్రం మన హైదరాబాద్ లోని అనురాధ టింబర్ డిపార్ట్మెంట్ అయితే దక్కించుకుంది. అయితే మనతో పాటు ఈ రోజు అనురాధ డిపార్ట్మెంట్ ఏదైతే అధినేత శరత్ బాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ద్వారా ఎలా తయారు చేస్తున్నారు, దీనికి ఎంతమంది వర్కర్ పనిచేస్తున్నారు, అసలు ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది ఏంటి? ఈ ద్వారాలు శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిరంలో మా కంపెనీ తరపున మేము ఆ గర్భగుడి తలుపులు, మండపం తలుపులు, చుట్టుపక్కల ఫిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్ తలుపులు, అన్ని రకాల తలుపులు, దర్వాజాలు చేసే అవకాశం మాకు వచ్చింది. ఇది మాకు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరానికి మేము చేశాము. ఆ స్వామివారి అనుగ్రహంతోనే మమ్మల్ని అయోధ్య దాకా పంపించారని మేము భావిస్తున్నాము. ఈ మందిరాన్ని అత్యంత భవ్యంగా తీర్చిదిద్దటానికి ఇండియాలో ఉన్న బెస్ట్ స్కిల్డ్ పీపుల్, స్కిల్డ్ టెక్నీషియన్స్, స్కిల్డ్ ఇంజనీర్లు అందరినీ కూడా మందిరంలో ఇన్వాల్వ్ చేశారు. అందులో భాగంగా మమ్మల్ని సెలెక్ట్ చేశారు, మా కంపెనీని. ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము, భగవంతుడు అనుగ్రహంగా భావిస్తున్నాము. ప్రస్తుతానికి గుడికి కావలసిన రేపంటే జనవరిలో ఇనాగ్రేషన్కి కావలసిన, ఓపెనింగ్కి కావలసిన అన్ని దర్వాజాలు, తలుపులు పూర్తి చేశాము. ఈ తలుపులన్నీ కూడా పూర్తి బంగారం తాపడం రాబోతున్నాయి. అవి కాక చుట్టుపక్కల మామూలు టీకు కలపతోనే ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మేము ఆఖరి ఘట్టంలో ఫైనల్గా బిగిచ్చేదానికి ఇంకా 4-5 రోజుల్లో పూర్తి చేయడానికి తొందరపడుతూ ఉన్నాము. దీనికి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, ఈ కార్మికులు ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు, దీని గురించి? సుమారుగా 60 మంది దాకా పనిచేస్తున్నారండి. వీరందరూ కూడా తమిళనాడు కన్యాకుమారికి చెందిన వారు. మహాబలిపురం కన్యాకుమారికి చెందిన కుమారస్వామి రమేష్ అని వారి టీము పనిచేస్తున్నారు. వారే యాదాద్రి మందిరానికి కూడా చేశారు. మేము ఎన్నో తరాలుగా వుడ్ వ్యాపారంలో ఉన్నట్టు వాళ్ళు ఎన్నో తరాలుగా టెంపుల్ కార్వింగ్, వుడ్ కార్వింగ్ వర్గీయులు. వాళ్ళ టీం అందరూ కూడా అయోధ్యలో ఉండి 24 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా మీరు కావచ్చు, ఇప్పుడు మీ తండ్రి కావచ్చు, మీ తాతలు కూడా టెంపుల్కి సంబంధించిన ఎన్నో ఇలాంటి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏంటి సార్? మాకు నేను 3వ తరం 4వ తరం కూడా వచ్చారు. మా కుటుంబం మొత్తం కూడా పూర్తిగా టింబర్ వ్యాపారంలోనే ఉన్నాము. మాకు వుడ్డు అనేది మా బ్లడ్లో ఉందని మేము ఫీల్ అవుతాము. అత్యంత ఎక్స్పీరియన్స్ మాకు ఏదైతే పాస్ అయిందో అదంతా కూడా మేము ఈ గుడిలో ఉపయోగించడానికి ఉపయోగపడింది. రైట్, ఈ చెక్క, ఈ వుడ్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ప్రత్యేకత ఏంటి దీనికి? ఇప్పుడు బలార్షా నుంచి తెచ్చామండి. ప్రత్యేకత అంటే ఈ చాలా ఏరి కోరి సెలెక్ట్ చేసి మనం ఈ వుడ్ని వాడాము. అటువంటి వుడ్ని గుడికి వాడుతున్నాము.
తమిళసాయి కూడా మన తెలంగాణ గవర్నర్ కూడా ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఈ దర్వాజాలను కూడా సందర్శించడానికి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మీరు ఆహ్వానించలేదు, అనుకోకుండా మేడమే ఇది చూసి ఒకసారి దీన్ని సందర్శించడానికి ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. చాలా ఆనందంగా ఉంది. సాక్షాత్ గవర్నరే అయోధ్య మందిరానికి చేస్తున్నామని మా కంపెనీకి వస్తున్నారు ఇప్పుడు కాసేపట్లో. అది చాలా సంతోషంగా భావిస్తున్నాం. రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఇప్పుడు మనం టీ కుడ్ కూడా మనం వెనకాల చూస్తున్న టీ కుడ్ కూడా, ఎందుకంటే ఇది చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్షో అడవిలో నుంచి చెక్క తయారవుతుంది. ఎందుకంటే అతిపెద్దగా మన ఇండియాలోనే మనం చెప్పుకోవచ్చు ప్రతి టీ కుడ్ అంటే మాత్రం బల్లార్షకు సంబంధించింది అనేసి బల్లార్షలో ఉన్న టీ, ఎందుకంటే ఇది దీనికి ఒక జీవితం లైఫ్ అనేది మాత్రం 100 ఏళ్లకు పైగా ఎక్కువ లైఫ్ ఎక్కువగా ఉండేది మాత్రం ఇదే ఈ టీ కుడ్, బల్లార్ష టీ కుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతానికైతే రైట్. కెమెరామ్యాన్ శ్రీరామ్తో రిపోర్టర్ క్రాంతి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్. అయోధ్య రామ మందిర తుదిని మెరుగులు దిద్దుకుంటోంది. ఇక ఆలయ నిర్మాణానికి వాడుతున్న ప్రతి వస్తువుకు ప్రత్యేకత ఉంది. రామ మందిర నిర్మాణంలో వాడుతున్న ఇటుకలు మొదలుకొని రాముని విగ్రహాల వరకు కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువులనే వాడుతున్నారు. అయితే రాముని ఆలయంలోని ద్వారాలకు బిగించే తలుపులను తయారు చేసే అరుదైన అవకాశం మాత్రం హైదరాబాద్కి చెందిన టింబర్ డిపోకి దక్కింది. ఆ డిపోను గవర్నర్ సైతం సందర్శించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్ అలాగే ఫర్నిచర్ సామాగ్రిని సేకరించారు. అయితే అయోధ్యలో రాముడికి గుడికి హైదరాబాద్ కంపెనీ తయారు చేసిన తలుపులను అమర్చనున్నారు. ఆ అరుదైన అవకాశం హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్ డిపోకి దక్కటంతో 6-7 నెలలుగా ఆ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇక భవ్య రామ మందిరం నిర్మాణం పనులు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆకర్షణగా అయోధ్య రామ మందిరం తలుపులు చోటు దక్కించుకున్నాయి. ఇక అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతో పాటుగా మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్ డిపో. 6-7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు. తెలంగాణ, తమిళనాడుకు చెందిన వర్కర్స్ అందులో పనిచేస్తున్నారు. ఇతర కంపెనీలు రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన దేశంలోనే బెస్ట్ కంపెనీగా గుర్తింపు పొందిన అనురాధ టింబర్ డిపోను ఎంపిక చేసింది అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వివిధ కళాకృతులు అందించిన అనుభవం ఉండటంతో అనురాధ టింబర్ డిపోకు అవకాశం ఇచ్చారు. యాదగిరిగుట్టతో పాటుగా రాష్ట్రంలోని అనేక ఆలయాలకు తలుపులు చేసిన అనుభవం ఉండటమే దీనికి ప్రధాన కారణమని అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చదరవాడ శరత్ బాబు చెప్పారు.